ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మరొక పర్యాయం మీతో ఈ టీవీ ద్వారా దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఈ అంత్య దినాల్లో ఎక్కడ చూసిన వాక్యం మనకు సమృద్ధిగా దొరుకుతూ ఉంది. మరి అరణ్యంలో మన పితరులు మన్నాను తిన్న చనిపోయింది, కానీ అసలైన మన్నా స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది. దేవుని వాక్యం రొట్టె వలన కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడనే వాక్యమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సో ఈ దినమున మనము ఈ వాక్యం వినుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. కాబట్టి అందరూ భయభక్తులతో టీవీ దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు ఈరోజు మనతో ఏ రీతిగా మాట్లాడబోతున్నాడు మనం విందాం. ఏ రీతిగా మనల్ని ఆదరించబోతున్నాడో దాన్ని మనము అనుభవిద్దాం. కాబట్టి భయభక్తులు కలిగి అందరూ ఏకాగ్రతతో మరి దేవుని వాక్యం వైపు కేంద్రీకరించాలని యేసుక్రీస్తు ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచు ఉన్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మరొక పర్యాయము మరి నీ వాక్యమును బోధించుటకు నిలబడి ఉన్నాను. మరి ప్రభువా, ఈ యొక్క టీవీ ద్వారా అనేక మంది ప్రభువా ఈ యొక్క మరి నీ మాటలు వీక్షిస్తూ ఉండగా కేవలం నేను బోరని సరిగా పలుకుటకు కృప చూపు. మరి నా దేవా, నీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఈ యొక్క మాటలు అనేక మందికి రక్షణకరంగా, ఆదరణకరంగా మీరు నన్ను కేవలం బోరగా చేసుకొని మాట్లాడమని బ్రతిమాలు వేడుకొనిచున్నాను. మరి ఎవరెవరైతే వింటున్నారో విశ్వాసముతో వారి జీవితాల్లో కార్యములు చేయండి. ఒకవేళ వారు ఏ పరిస్థితిలో ఉన్న, ఒకవేళ ప్రభువా నాయన అనారోగ్యముతో ఉన్నాను, ఒకవేళ నా దేవా నాయన వారు ఏదన్నా కోరికల నిమిత్తము మరి ఉన్నాను ప్రభువా, మరి అవస్థల నిమిత్తం ఉన్నా, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా, మరి అశాంతత సమాధానంతో నలిగిపోవచ్చున్నా, మరి వాక్యం ద్వారా వారిని ఆదరించమని బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించున్నాను పరమ తండ్రి, ఆమెన్. మరి ఇప్పుడు మనకు దేవుడు దయచేసిన వాక్య భాగము అది యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనమును మనము ధ్యానించుకుందాం. తమ అవమానమును నురుగు వెళ్ళ గ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. సో ఈ యొక్క యూదా పత్రికలో మరి ఈ 1వ అధ్యాయంలో మరి అనేక మందిని గురించి వారు దేవుని బిడ్డలుగా చాలామంది అవుతూ మరి కొన్ని పరిస్థితుల్లో మార్గం తప్పినట్టుగా మనం గమనిస్తాం. వారిలో కొంతమంది అయిన కయ్యూను, బిలాము, కోరహు, మరి వీరి గురించి ఇక్కడ ప్రస్తావించడం మరి ప్రాముఖ్యముగా ఎంత దినాల్లో కూడా అనేక మంది మరి మొదటి వారు కడపటి వారు అవుతున్నారు. అనేక మంది క్రైస్తవులుగా ఉంటూ చలమని అవుతున్నారే, కానీ నిజమైన మార్గము ఆయన మార్గములో నడవడం లేదు. చూడండి, మరి దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు మరి ఆయా కక్షల్లో ఆయా గ్రహాలను పెట్టాడు. ఆ కక్షలో ఉన్నంత వరకు మాత్రమే అది ఆ గురుత్వాకర్షణ శక్తి, ఆ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్తో మాత్రమే అది నిలబడగలుగుతుంది. దాని కక్షలో దాని స్థానంలో ఆ యొక్క ఉపగ్రహాలు ఉండాలి. భూమి తన యాక్సిస్లో, అంటే దేవుడు తను ఉంచిన ఆ యొక్క సర్కిల్లో ఉండాలి. మరి అదే రీతిగా మిగతా ఉపగ్రహాలు కూడా మరి మిగతా నవ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నావో అవి కూడా వాటి యొక్క సర్కిల్స్లో, కక్షల్లో ఉంటేనే అవి ఉండగలవు. ఒకవేళ అవి ఆ యాక్సిస్ తప్పితే మరి అవి దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. ఆ రీతిగా మరి మనం కూడా ఒక కక్షలో ఉంచబడ్డాం, మనం ఒక మార్గంలో ఉంచబడ్డాం. ఏ రీతిగా మరి సూర్యుని చుట్టూ భూమి మరి ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నావో మరి అవి తిరుగుట ద్వారా సూర్యుని నుంచి శక్తిని సంపాదించుకుంటూ ఉన్నాయి. మరి ఈరోజు భూమి సూర్యుని చుట్టూ తిరుగుట ద్వారా మరి ఒక సంవత్సరము అనబడుతూ ఉంది.
తన చుట్టూ తను తిరుగుట ద్వారా ఒక రోజు కనబడుతూ ఉంది. తన చుట్టూ తను తిరుగుతూ మరి తన పాయింట్లో సూర్యుని చుట్టూ తిరగాలి. అది దేవుడు మరి సృష్టించిన ఆ సృష్టి. ఈ రోజుటి వరకే చూడండి, ఆయా ఉపగ్రహాలు వాటికి ప్రాణం లేదు. అయితే అవి దేవుడు వాటిని పెట్టిన స్థానంలో అవి తిరుగుతూ మనుషులకి సమస్త జీవకోటికి ఉపయోగపడుతూ ఉన్నవి. ఒకవేళ భూమి తన యొక్క స్థానంలో లేకపోతే ఏమవుతుందో తెలుసా? సమస్త జీవకోటికి ప్రమాదం. ఒకవేళ ఉపగ్రహాలు తమ తమ స్థానాల్లో లేకపోతే అది కూడా భూమికి ప్రమాదమే. ఆయా ఉపగ్రహాలు ఆయా కాలాల్లో ఆయా స్థితుల్లో మరి అవి దేవుడు మరి వాటిని పెట్టిన రీతిగా ఉంటేనే ఇది సమస్త మరి యొక్క యూనివర్స్, ఈ గెలాక్సీకి మరి సేఫ్టీ. ఒకవేళ పొరపాటున మరి ఆ యొక్క ఉపగ్రహము ఆ కక్షలో నుంచి బయట వస్తే అది వెళ్ళిపోకుండా అది ఇంకొక దాన్ని ఢీకొనే ప్రమాదం ఉన్నది. మరి అలా ఢీకొనడం ద్వారా ఒక పెద్ద పేస్లో మరి జరిగి సమస్త ఈ పాలపుంతలు ఏవైతే ఉంటాయో మరి ఈ సృష్టి యావత్తు నాశనమైపోయే ప్రమాదం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడు, యూదా రాసినప్పుడు ఒక సగటు విశ్వాసిని, ఒక క్రైస్తవుని దేంతో పోల్చాడంటే చుక్కలతో పోల్చాడు, ఉపగ్రహాలతో పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఒకప్పుడు మార్గం తప్పిన వారం. అయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన తర్వాత మరి మార్గంలో ఉంచబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం. యోహాను సువార్త 14:6 యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు కూడా నేను మార్గము తప్పి తిరుగుతున్న ఒక చుక్క లాంటి వాడిని. ప్రైజ్ ది లార్డ్. అది ఎందు దేవుడు అబ్రహామును బయటకు తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించాడు. 15వ అధ్యాయం ఆదికాండంలో ఆకాశం వైపు చూపించి, నీవు నక్షత్రములను చూచి నీ చేతనైతే మట్టుకు లెక్కించు, నీ సంతానము అలాగును అవునని మరి ఒక ఉదాహరణగా చెప్పాడు. నాకు తెలిసినంత వరకు దేవుడు చుక్కలను ఎందుకు సృష్టించాడంటే అవి స్వయం ప్రకాశాలు. దేవుడు ఆ రీతిగా మరి అబ్రహామును బలపరచుటకు మరి ఇదిగో ఆ యొక్క నక్షత్రములను లెక్కించు, నువ్వు ఎంత లెక్కించగలవో అంత సంతానం నేను నీకు దేవుడు ఇస్తానని చెప్పాడు. మనము లూకాసు సువార్త మరి 19వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించాడు. మరి వెళుతూ ఉన్నప్పుడు సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఇతను ఒక ధనవంతుడు, ఒక ట్యాక్స్ కలెక్టర్. అయితే యేసుక్రీస్తు ప్రభుని చూడాలనుకున్నాడు. చూడండి, అతను నడుచుచున్న మార్గము అది మంచిది కాదు. ఒక చెడు మార్గం నడుస్తున్నాడు. అక్రమంగా ఆ యొక్క పన్ను వసూలు చేస్తున్నాడు. తన జీవితం పాపముతో నిండి ఉన్నది. తన మార్గంలో శాంతి లేదు, తన మార్గంలో సమాధానం లేదు, తన మార్గము తనకి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. అందుకనే ఆ యొక్క జక్కయ్య తప్పిపోయిన మార్గముల నుంచి తను ఒక మార్గంలో నడవాలని ఆశపడుతున్నాడు. తను పరిగెడుతూ ఉన్నాడు. యేసు ఎవరో చూడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే యేసు గురించి విన్నాడు. మరి ఎంతోమంది జీవితాలు మార్చబడ్డాయి, ఎంతోమంది జీవితాలు సక్రమపరచబడ్డాయి, ఎంతోమంది జీవితాలు లైన్లో పెట్టబడ్డాయి. చూడండి, ఒక ట్రైన్ పట్టాల మీద క్షేమంగా పోయినంత వరకు అది గమ్యం చేరగలదు. ఒకవేళ అది పట్టా తప్పిందనుకోండి, ఏమవుతుంది? తను పడిపోవడమే కాకుండా తనలో ఉన్న అనేక మంది ప్రయాణికులకి ప్రాణాపాయం కలిగించే పరిస్థితులు రావచ్చు. అందుకనే మన జీవితం కూడా ఒక ట్రాక్ మీద ఉంచబడిన ఒక ట్రైన్ లాంటి వాళ్ళం. పట్ట అది క్షేమకరంగా ఉన్నంత వరకు, ప్రయాణం క్షేమకరంగా ఉన్నంత వరకు గమ్యం చేరతాం. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ యొక్క జక్కయ్యను మనం పరిశీలించినప్పుడు ఈ జక్కయ్య మరి యేసుక్రీస్తు ప్రభుని చూడాలనుకున్నాడు. మరి ఎంతోమంది చూడాలనుకుని ఆశపడుతున్నారు. అయితే వారిలో ఉన్న తాపత్రయం వేరే, జక్కలో ఉన్న తాపత్రయం వేరే. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ప్రయత్నించినప్పుడు మరి అది అతనికి సాధ్యపడలేదు. కారణం ఏంటంటే జనములు గుంపుగూడి ఉన్నారు, మరి ఆటంకంగా ఉంది, మరి తను పొట్టివాడు. యేసును చూడాలనుకున్నప్పుడు ఎన్నో విపత్కర పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు. అయితే నువ్వు చూడాలనుకున్నప్పుడు
మరి నువ్వు ఆయన చేరాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మార్గములు సరళం చేయబడతాయి. ప్రియమైన సహోదరి నీ మనసు మార్చాలనుకున్నప్పుడు, మరి నీ బ్రతుకు మార్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు ప్రయత్నిస్తే, యేసును చూడాలనుకుంటే, యేసు మార్గంలో నడవాలనుకుంటే యేసే నీ మార్గంలోకి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు దేవునికి ఇష్టరాలు అయితే నీ కొరకు మార్గంలో సరళం చేయబడతాయి. ఎలా మార్గం సరళం చేయబడింది? అతను ఇంకొక మార్గంలో వస్తున్నాడని మరి జక్కయ్యకు వినబడింది. విచిత్రమైన సంఘటన. ఎవరో చెప్పారు ఏమని, ఇంకొక మార్గంలో వస్తున్నాడు. సరే వస్తే వచ్చాడులే, మరి ఇంతసేపు ట్రై చేసి ఇంకోసారి చూడొచ్చులే అనుకోలేదు. నేను మొన్న స్టీవెన్సన్ మీటింగ్ సూలూరుపేటలో పెట్టాను. సూలూరుపేటలో మీటింగ్ పెట్టినప్పుడు 3 రోజులు అనౌన్స్ చేశాను. మరి చాలామంది ఏం చేస్తారంటే స్టీవెన్సన్ పాటలు వినాలి, చూడాలి, మరి మొట్టమొదటిసారిగా సూలూరుపేట వస్తున్నాడు అనేసి చాలామంది ఏం చేశారంటే మరి 11వ తేదీ వచ్చారు, తర్వాత కొంతమంది 12వ తేదీ వచ్చారు. ఇంకా 3వ గ్రూప్ ఉండే ప్రజలు ఏం చేశారంటే సరేలే 2 రోజులు కాదు 3వ రోజు చూడొచ్చు కదా అని చివరిలో కొంతమంది వచ్చారు. అయితే చివరి దినమున స్టీవెన్సన్ లేడు. వచ్చి వారు బాధపడి వెళ్ళారు. ఎందుకంటే వారికి ఉండే ఆ యొక్క ఆకలి అటువంటిది. యేసుక్రీస్తు ప్రభువును చూడాలనుకున్నప్పుడు పోస్ట్ పోన్ చేయబాక. సాధారణంగా కొంతమంది నేను అడుగుతుంటాను, అయ్యా ఇంకైనా నీ మార్గం మార్చుకో, ఇంకైనా నీ జీవితం మార్చుకో అంటే, ఉండండి ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటిని చక్కబెట్టుకొని తర్వాత నేను యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటాను. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రానంత వరకు నువ్వు ఇంకా దూరం అయిపోతుంటావు. ప్రైజ్ ది లార్డ్. నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నప్పుడు ఇమ్మీడియట్గా నేను ఏం చేశానంటే నా జీవితాన్ని యేసుక్రీస్తు సమర్పించి ఆయన మార్గంలో నడవడం మొదలుపెట్టాను. ఈ జక్కని మనం పరిశీలించినప్పుడు ఈ జక్కయ్య తాపత్రయపడుతున్నాడు. ఆ తాపత్రయానికి తగ్గట్టు ఆయనకు ఒక మార్గం దొరికింది, ఇంకొక మార్గం. ప్రైజ్ ది లార్డ్. ఈ మార్గంలో జనాలు ఉన్నారు, ఈ మార్గంలో ఇబ్బందులు ఉన్నాయి, అయితే ఇంకొక మార్గంలో తనకు అనుకూలంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే తను పరుగెత్తుతూ ఉన్నాడు. మాటలు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, అతడు మరి 4వ వచనంలో చూస్తే 19వ అధ్యాయంలో సువార్త, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను. ఏ త్రోవను? జక్కయ్యకు అనుకూలమైన త్రోవను రానయ్యుండగా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకూలమైన త్రోవను వెళితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువును చూడగలవు, యేసుక్రీస్తు మార్గంలో నువ్వు నడవగలవు. మరి అతను త్రోవను రానయ్యుండను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. యేసుక్రీస్తు ప్రభువును చూడాలని నువ్వు ఆశపడితే ఖచ్చితంగా దేవుడు నీ కొరకు మార్గములు ఏర్పాటు చేస్తాడు. చూడాలనే ఆశ మేడి చెట్టుని సైతం మరి జక్కయ్య ఎక్కించేలా చేసింది. యేసుక్రీస్తు ప్రభువును చూడాలి, యేసుక్రీస్తు ప్రభు చేయాలి, యేసుక్రీస్తు ప్రభు మార్గంలో మనం నడవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేస్తాడు. నీకున్న ఇరుకు ఇబ్బందులు అన్నిటిని తీసివేసి నీకు అనుకూల మార్గం, నువ్వు దేవుని మార్గంలో నడవాల్సిన మార్గంలో ఆ మార్గంలో నేను నడిపిస్తాడు. ఆ మార్గంలోకి వచ్చాడు ఈ యొక్క జక్కయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? చెట్టు ఎక్కి ఆశతో చూస్తూ ఉన్నాడు. ఈ మార్గంలో నా యేసు వస్తాడు కదా, ఇప్పుడు నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎవరున్నా నాకు అడ్డం లేదు, కాబట్టి నేను ఎత్తుగా ఉన్నాను, కాబట్టి ఈ కొమ్మల మధ్యలో పడుకొని నా కళ్ళారా నా యేసును చూస్తానని ఆశపడి ఆ కొమ్మల మీద ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ధనవంతుడు, ఒక ట్యాక్స్ కలెక్టర్ తన స్థితిని మరిచిపోయి, తన పరిస్థితులు మరిచిపోయి, మరి తనేందో తన స్టేటస్ ఏందో మర్చిపోయి మరి చెట్టు ఎక్కడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు తెలుసు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు నేరుగా ఆ మేడు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తలెత్తి పైకి చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి. తలెత్తి పైకి చూశాడు. జక్కయ్య ఇప్పుడు పైన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, ఎందుకంటే నీవు నా మార్గంలో ఉండవలసి ఉన్నది. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు, నీవు ఈ లోక సంబంధమైనది వద్దనుకుంటున్నావు, నువ్వే నా మార్గంలో నడవగలిగిన యోగ్యుడివు. రా, నా కక్షలో నువ్వు ఉండు, నా సర్కిల్లో నువ్వు ఉండు, నా చుట్టూ నువ్వు తిరుగు, నా యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. సూర్యుని యొక్క ప్రకాశం ఏ విధంగా భూమి మీద ప్రకాశిస్తుందో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ సూర్యుడికి మరి నిదర్శనంగా ఉన్నాడు. నీతి సూర్యుడిని బైబిల్లో పిలువబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నీతి సూర్యుడైనప్పుడు ఆయన చుట్టూ ఉన్న మార్గాల్లో కక్షల్లో మనము తిరుగుతూ ఉన్నప్పుడే ఆ యొక్క లైటింగ్ మన మీద పడుతుంది, మనము ప్రకాశిస్తాం. ప్రియమైన సహోదరి రా జక్కయ్య, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు నీ ఇంట్లో ఎవరెవరో ఉన్నారు, ఇంతవరకు మరి నీ మార్గం డిఫరెంట్గా ఉంది,
నీ మార్గంలో చాలామంది ఉన్నారు, నువ్వు వేరే వాళ్ళ మార్గంలో ఉన్నావు. అయితే నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, రా దిగరా తొందరగా రా అని ఎప్పుడైతే జక్కయ్య త్వరగా దిగి, ఈ మాటలు నాకు బాగా ఆశ్చర్యం వేస్తాయి. క్రైస్తవులు ఎలా ఉండాలంటే త్వరపడాలి. ఎందుకు? యేసు మార్గంలో నడవడానికి. నువ్వు ఆఫీస్లో ఉన్నా, మరి నువ్వు బయట ఉన్నా, ఎక్కడున్నా నువ్వు యేసు మార్గంలో నడవాలి. నేను మొన్న ఒకసారి ఆఫీస్ పని నిమిత్తము జంషెడ్పూర్ వెళ్ళాను. ఆ కంపెనీ పేరు నేను ప్రస్తావించడం మంచిది కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కంపెనీకి సంబంధించిన ఆఫీసర్స్ ఇండియా మొత్తం ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఆ కాన్ఫరెన్స్లోకి నేను కూడా వెళ్ళవలసి వచ్చినది. మరి వెళ్ళాను. 3 రోజుల కాన్ఫరెన్స్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాకు కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగేది, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. 6 గంటలు అయిన తర్వాత మరి మా కొరకు చక్కగా వాళ్ళు పార్టీలు ఏర్పాటు చేశారు. ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెట్టి, సో అందరికీ డ్రింక్స్ సప్లై చేశారు. డ్రింక్స్ అంటే వైన్. అందరూ తాగుతున్నారు, ఎవరు లేరు, నేను కూడా తాగవచ్చు. చాలామంది అన్నారు, ఈరోజు ఎంజాయ్ చేయి, ఏమి నువ్వు మౌనంగా ఉన్నావు, అసలు సంతోషం అంటే నీకు తెలియదా, ఈరోజు మనం సెలబ్రేట్, అందుకోసం మనం ఇక్కడికి వచ్చింది అని నన్ను బలవంతం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక పోరాటం. నేను వెంటనే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ మార్గంలో నేను నడుచున్నాను, నేను పొరపాటును కూడా నీ మార్గము నేను తప్పిపోకుండా నాకు శక్తినివ్వు. ఇదిగో ఎవరైతే నన్ను బలవంత పెడుతున్నారో వారి నుంచి నన్ను తప్పించని ప్రార్థన చేసుకొని నేను ఒక మూల కూర్చున్నాను. ఈ యొక్క వాక్యము చాలామందికి అర్థం. మార్గం తప్పిన చొక్కలు. ఈరోజు క్రైస్తవులు చాలామంది మార్గం తప్పిన చొక్కలా ఉంటారు. ఆ చొక్క ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. తోక చుక్కలు అంటారు కొన్ని, అవేం చేస్తాయి, రాలిపోతాయి. నువ్వు మార్గం తప్పిపోతే రాలిపోతావు. ప్రైజ్ ది లార్డ్. నన్ను వాడు బలవంత పెడుతున్నారు. నేను ఖచ్చితంగా చెప్పాను, నేను తీసుకోను డ్రింక్స్. ఎవరేమనుకున్న పర్వాలేదు, అందరు నన్ను ఒక విధంగా చూసి ఏమని అనుకోండి. అలాగే 2వ రోజు జరిగింది, 3వ రోజు జరిగింది. 3 రోజులు నేను దేవుని మార్గంలో నుంచి తప్పిపోకుండా నన్ను నేను కాపాడుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మన జీవితంలో వస్తూ ఉంటాయి. కొంతమంది నేను బలవంతంగా విగ్రహారాధనకు పిలవచ్చు, కొన్ని లోక సంబంధమైన పండుగలకు పిలవచ్చు. ఆ రీతిగా నేను ఆకర్షించి అక్కడ ఏ విధంగా చేతనే నేను వారి మార్గంలోనికి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. మొహమాటానికి పోవద్దు ప్రియమైన సహోదరి సహోదరు. మొహమాటానికి పోయి మార్గం తప్పామంటే బిలాములాగా అయిపోవచ్చు, కోరాహులాగా అయిపోవచ్చు, కయ్యూనులాగా అయిపోవచ్చు. ఈ 3 జీవితాలు మనం చూసినప్పుడు, బిలాము సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో చూసినప్పుడు దైవజనుడు, వాక్యం తెలిసినవాడు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడు, దేవుని ఆత్మవరములు కలిగినవాడు. అతను ఎవరిని శపిస్తే వారు శపించబడతారు, ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు. అయితే జరిగింది ఏంటంటే దేవుని ప్రజల్ని శపించడానికి ప్రయత్నం. ఈరోజు చాలామంది దేవుని సేవకులు అనుకుంటూ మరి పాస్టర్లుగా చాలామంది అవుతూ, క్రైస్తవులుగా చాలామంది అవుతూ ఎవరిని శపిస్తున్నారో తెలుసా? క్రైస్తవుల్ని శపిస్తున్నారు. ఎక్కడిది ఇది? వారే బిలాములు. ఈరోజు లేరండి. ఈరోజు సంఘాలు ఉన్నారు, సమాజాలు ఉన్నారు. క్రైస్తవుడు అని చెప్పుకుని ఒక క్రైస్తవుని ఎలా శపిస్తావు? ఒక దైవజనుడిని చెప్పుకుంటే ఎలా నీ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసాలను శపిస్తావు? నిన్ను శపించమని దేవుడు నిన్ను అభిషేకించాడా? నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారా? జాగ్రత్త, నువ్వే శపించబడిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకో ఈరోజు ఈ యొక్క టీవీ ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక పాస్టర్గా చలామణి అవుతూ నీ బిడ్డల్ని, నీ విశ్వాసులని, లేకపోతే ఇంకొక సంఘస్థుల్ని ఎలా శపిస్తావు నువ్వు? ఈ నోట్లో నుంచే శాపము, ఈ నోట్ల నుంచి ఆశీర్వాదం వెళ్తుందా? ఒక్క జలలో నుంచే ఉప్పు నీరు, మంచి నీరు వస్తుందా? జాగ్రత్త. నాలుక చాలా ప్రమాదమైనది. నాలుకను మనం సాధు చేసుకోవాలి. నాలుక చిన్న అవమైనను అది ప్రమాదకరమైనదని యాకోబు చెప్తూ ఉన్నాడు. ఈ బిలాము దైవజనుడే కానీ అయితే ఇతను మార్గం తప్పాడు. ఎవరితో వెళ్తున్నాడు? ఆ యొక్క ఇశ్రాయేలుని శపించడానికి. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో చూసినప్పుడు మరి మోయాబు రాజు అయిన బాలాకు ఇశ్రాయేలుని శపించడానికి మరి ఈ యొక్క బిలాముకు బహుమానం పంపించాడు, సోదిసును పంపించాడు. వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాడు, అయ్యా నేనేదో ఈరోజు ప్రార్థనలో ఉండి దేవుడు ఎలా చెప్తే అలా వింటానని చెప్పాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, వారితో పోవద్దు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా. అభిషేకించబడిన వారిని నువ్వు శపించడానికి పూనుకుంటే చాలా ప్రమాదం. దైవజనుడిగా ఉండి చలామణి అవుతూ దేవుడు చెప్పాడు, వారు ఆశ్రయించబడిన వారు, వారు నువ్వు శపించకూడదు. ఒకే ఒకసారి చెప్తాడు. బిలాం ఏం చేయాలి? అయ్యా
కుదరదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అయితే వారికంటే గనులైన వాడిని ఆ బాలాకు పంపించాడు. ఇంకా బహుమానాలు అధికముగా పంపించాడు. కొన్ని సందర్భాల్లో సాతాను మన ఎదుట ఇటువంటి బహుమానాలు పెడుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రమోషన్ల కోసం మార్గం తప్పేవాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భంలో బాసు మంచి పేరు తెచ్చుకోవడానికి మార్గం తప్పేవాళ్ళు ఉంటారు. ఒకసారి మా బాసు నన్ను పార్టీకి పిలిచాడు. సరే, కొత్తగా వచ్చిన బాసు కదా అని నేను వెళ్ళాను. ఆ పార్టీలో అందరూ కూర్చొని తాగుతూ ఉన్నారు. రా తాగు అన్నాడు. నో, నువ్వు నా బాస్ అని వచ్చాను ఇక్కడికి, నేను త్రాగను. ఆ రోజు ఒక్క నిమిషం ఉండేసి కూల్ డ్రింక్ తాగేసి వచ్చేసాను. మళ్ళీ ఇంకొకసారి పిలిచారు. మళ్ళీ నేను రానని చెప్పాను. మన నిత్య జీవితంలో ఇటువంటి జరుగుతుంటాయి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ప్రమోషన్ రాకపోయినా పర్వాలేదు, బాసు నేను చెడ్డైపోయినా పర్వాలేదు, కానీ నా మార్గం మాత్రం నేను తప్పను. ఇక్కడ బిలాము దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళకూడదు వారితో. ఇశ్రాయేల్ ప్రజలు ఆశ్రయించబడిన వారు, వారిని శపించకూడదు అన్నప్పుడు వారిని పంపించినప్పుడు, మరి వారికంటే గనులైన వారిని బాలాకు పంపించినప్పుడు మళ్ళీ ఏమంటున్నాడో తెలుసా? ఉండండి, ఈ రాత్రి ఏం చెప్తాడు వీని తర్వాత మీతో చెప్తాను. ఏమండి, దేవుడు 2-3 సార్లు చెప్తాడా? ఒకసారి వద్దంటే రెండోసారి ఒప్పుకుంటాడా? ఏంటండి ఈ ప్రజలు? ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు ఒకేసారి చెప్పడా? నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తే తన మనసు మార్చుకుంటాడా? ప్రజల రెండోసారి దేవునికి అర్థమైంది, తనకి ఎక్కడ కాదు బుద్ధి చెప్పాలి, గాడితో బుద్ధి చెప్పాలని. సరే, ఇప్పుడు వెళ్ళు, నేను చెప్పినట్టు చేయి. ఏం జరిగింది? ఇప్పుడు దేవుడు బిలాముతో మాట్లాడడం లేదు, కానీ గాడిద ద్వారా మాట్లాడి బుద్ధి చెప్పాడు. కొన్ని సందర్భాల్లో గాడిదల ద్వారా బుద్ధి చెప్పిస్తాడు. పనికి మన వ్యక్తులు మన మీద నేరారోపణ చేస్తాడు. మన మార్గం తప్పితే అన్యులు సైతం మనల్ని కోచింగ్ చేసే ప్రమాదం ఉన్నదని ఈరోజు దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని మార్గంలో నడుస్తూ సాతానుల చేతిలో చిక్కి అతను ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఒకప్పుడు అతను అంతర్జాతీయ దైవ సేవకుడు. అతని కోసములు దేశంలో ఎదురు చూశాయి. ఈరోజు అందరికీ అతను నవ్వులు పాలైపోయాడు. ఒక సర్కస్లో ఒక కోతిలాగా అయిపోయాడు. అతను అందరూ చూసి నవ్వుకుంటున్నారు. సాతానే అతన్ని ఒక కోతిలాగా చేసి ఆడించుకుంటూ ఉంది. కారణం, మార్గం తప్పిపోయాడు. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడు. బిలాములాగా ఉన్నావా? కోరహ కుమారులాగా ఉన్నావా? జాగ్రత్త. తిరుగుబాటు చేశారు కోరహ కుమారులు దైవజనుడి మీద. కయ్యూను, ఇశ్రాయేలు సైన్యము యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, ఎరికోని దాని సమస్తాన్ని కత్తివాత చేత నాశనం చేసి సమస్తాన్ని కాల్చేయండి, వెండి బంగారాలు మాత్రం దేవుని బొక్కసములో పెట్టండి, అవి దేవుని ప్రతిష్ఠితం, మిగతా ఏది మీరు తీసుకోవద్దని చెప్పి. అది దేవుని మార్గం. దేవుని మార్గంలో నడవడం అంటే దేవుని మాట చొప్పున వినడం, దేవుని మాట చొప్పున జీవించడం. ప్రియమైన సహోదరి సహోదరు, జరిగిందేమిటి? దేవుని యొక్క మహత్కార్యం చూసావు, ఎరికో గోడలు కోరడం చూసావు, యోర్దాను నది దాటడం చూసావు. అన్నీ అనుభవించి ఆఫ్టర్ మ్యాటర్ ఆఫ్ ఒక మంచి షీనారు వస్త్రం, ఒక 200 తులముల బంగారు కమ్మి కొరకు నువ్వు ఆశపడ్డావు. ఏమైంది? చివరికి యుద్ధములో ఓటమి. ఒక్క అవిశ్వాసం ఉంటే చాలు, గందరగోళమే. ఆ సైన్యములో కేవలం ఈ ఆకాను బట్టి హాయి యొక్క పట్టణమస్తుల మీద దగ్గర మరి ఇశ్రాయేల్ ప్రజలు ఘోర పరాజయం జరిగింది. వారు తరిమి ఇశ్రాయేల్ ప్రజలు చంపడం మనం గమనిస్తాం. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా. దేవుని మార్గంలో నడిస్తేనే విజయం, దేవుని మార్గంలో నడిస్తే సంతోషం, దేవుని మార్గంలో నడిస్తే క్షేమం. దేవుని మార్గం తప్పిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏమైపోతావు తెలియదు. కాబట్టి చుక్కాని ఎందుకన్నాడంటే మనము స్టార్స్ని, మనమే నిజమైన స్టార్స్. దేవుని యొక్క కృపచేత ప్రకాశించుతూ ఉన్నాం. కాబట్టి మనం కక్షలో ఉండాలి, అంటే దేవుని మార్గంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము, నా మార్గమును నడవండి. ప్రజలా హల్లెలూయా. ఏమన్నాడు? నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు. ఆయన మార్గము శ్రేష్టమనేది. చూడండి, మనము మత్తయి సువార్త 2:1 గమనించినప్పుడు తూర్పు దేశ విజ్ఞానులు మరి ఆ యొక్క చుక్కను చూసినంత వరకు బాగానే నడిచారు. ఎప్పుడైతే చుక్క కనబడలేదు, మార్గం తప్పి శత్రువు దగ్గరికి వెళ్ళారు. మనం దేవుని నడిచినంత కాలము మనం శ్రేష్టమైన మార్గం నడుస్తాం. ఒకవేళ దేవుడు మిస్ అయితే దేవుని దగ్గరికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నదని దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఎంతోమంది చెడు మార్గంలో ఉన్నవారు దేవుని మార్గంలోకి వచ్చి మంచి జీవితాలు జీవిస్తున్నారు. మంచి మార్గంలో ఉన్నవారు మరి దేవుని మార్గంలో ఉండి మరి లోకంలోకి వెళ్ళిపోయిన వారు చెడిపోతున్నారు. కాబట్టి ఈ వాక్యమైన ప్రియమైన సహోదరి సహోదరుడ, వాక్యానుసారంగా జీవించాలి.
దేవుని మార్గంలో దేవుని కక్షలో నిలవాలని యేసుక్రీస్తు ప్రభు పేరు మిమ్మల్ని కోరుచున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, మా పరిశుద్ధమైన దేవ మిమ్మల్ని దీవించి ఆశ్రయించు చెప్పని వాక్యంలో ఉన్న మర్మాన్ని గ్రహించి మరి కాలం పరిపూర్ణమని నేను అక్కడ సమీపంగా నీ మార్గంలో నడవాలి. ఎన్నో కష్టాలు, బలహీనతలు, ఎన్నో ప్రలోభాలు రావచ్చు. నేను కొన్ని సందర్భాల్లో సాతాను మమ్మల్ని మార్గం నుంచి డైవర్ట్ చేయడానికి ప్రభు ప్రయత్నించవచ్చు, ఎన్నో ఆశలు చూపించవచ్చు, ఎన్నో భయంకర ప్రశ్న పరిస్థితులు వచ్చు. ఎన్ని వచ్చినా కానీ నీ యొక్క మార్గంలో క్షేమం ఉంది, నీ మార్గంలో భద్రత ఉంది. నైనా నీ మార్గం తప్పిపోతే మేము శూన్యములోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి జాగ్రత్తగా ప్రభు నీ మార్గంలో మేము నడుచుట కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్యం విన్నారు కదా, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముచున్నాం. మరి ఈ వాక్యం బోధించుటకు మేము ఎంతో శ్రమలు అనుభవిస్తున్నాం. అనుదినము బైబిల్ పఠనం చేయడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవించడం ద్వారా మరి ఇంత శ్రేష్టమైన వాక్యంలో ఉన్న సమృద్ధిని మీకు అందజేయగలదు. దీని వెనుక ఎంతో శ్రమ ఉంది, ఎంతో ఆర్థిక సంబంధమైన కృషి ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదర, మీరు వాక్యం వినడమే కాదు, మరి ఈ వాక్యాన్ని వెనక ఎంత కష్టం ఉందో, మరి ఎంత శ్రమ ఉందో మీరు ఆలోచించి మీరు కొన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోర్చు ఉన్నాను. ఈ పరిచర్య మరి ఇంకా ముందు కొనసాగించబడాలంటే, అనేక మంది దీవెనకరంగా ఉండాలంటే దేవ సేవకుడికి ఒక్కడికే మరి ఆ బాధ్యత ఇవ్వలేదు, కానీ అందరికీ షేరింగ్ ఇవ్వమని చెప్పాడు. మరి మీరు పరిచర్య చేయకపోయినా పరిచర్య చేసే వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా మరి దేవుని రాజ్య వ్యాప్తికి మీరు పరోక్షంగా ఉపయోగపడుతున్నారనేది. కాబట్టి ఒకరోజు పరలోకంలో దేవుడు మీకు అక్షయ కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి మరి ఈ యొక్క మాటల చేత ప్రేరేపించబడిన ప్రియమైన నా సహోదరుడు, స్క్రీన్ మీద చూపించబడిన మరి అకౌంట్ నెంబర్కు మరి మీరు ఒక స్పాన్సర్ నిమిత్తము ధన సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ యొక్క టీవీ పరిచయాన్ని అనేక మందికి మీరు పరిచయం చేయడం ద్వారా అనేక మంది రక్షణలోకి రావచ్చు. ఒకవేళ ఈ వాక్యము మరి రక్షింపబడిన క్రైస్తవ లోకాల మార్గం తప్పితే మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రీతిగా మరి ఈ సేవ విషయంలో మరి మీరు ప్రార్థన చేయవలసిందిగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. సింహాసనంపై ఆసీనుడైన